హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఓల్డ్ యాంప్లిఫైర్ని రీమోడలింగ్ అయితే చేసామన్నమాట. మన యూట్యూబ్ ఛానల్ ఉండడం కారణం వల్ల అందులో మన వాట్సాప్ నెంబర్ పెట్టడం వల్ల ఒక అతను అయితే మనకి పరిచయం అయ్యారనమాట. వాట్సాప్లో అతను బాగా రిక్వెస్ట్ చేయడం వలన మనకి ఎంత పని ఉన్నప్పటికి కూడా రిక్వెస్ట్ చేయడం వలన యాంప్లిఫైర్ అయితే నేను తీసుకున్నాను రీమోడలింగ్ చేయడానికి. అతను చెప్పారు ఏంటంటే, నా దగ్గర చాలా పాత హోమ్ థియేటర్ అయితే యాంప్లిఫైర్ అయితే ఉంది, అది ఎలాగైనా నేను రన్ చేసుకోవాలి, దానికి రీమోడలింగ్ అయితే చేయండి, వాటికి ఏం కావాలో మీరు వేయండి అని నా మీద అయితే ప్రెజర్ చేశారనమాట. నేనేం చేశానంటే, టోటల్గా ఇందులో ఉన్న పార్ట్లు అన్నీ కూడా నీట్గా రిమూవ్ చేశాను. టోటల్గా రిమూవ్ చేసి అందులో ఏవైతే పార్ట్లు పనికి వస్తాయో ఆ పార్ట్లు మాత్రమే నేను ఉపయోగించుకున్నాను అనమాట. అతనికి ఐటెం మొత్తం కూడా దగ్గరగా ఉండి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పాత యాంప్లిఫైర్లో కొంచెం క్యాబినెట్ వెడల్పుగా వేసి వెడల్పు తీయాలనుకున్నాను, కాబట్టి ఒక వెడల్పు క్యాబినెట్ అయితే ఎంచుకున్నాను. అలాగే ఇప్పుడు లేటెస్ట్ HDMI కావాలి, రిమోట్ కిట్ న్యూ మోడల్ అక్రిలిక్ ప్యానల్తో మంచి దీనిగా చేద్దామని అతనికి వాట్సాప్ అయితే చేశాను. ఇంత అమౌంట్ అవుతుంది చెప్పగానే, పర్లేదు మీరు చేయండి అని చెప్పారు. నేనైతే నీట్గా స్టార్ట్ చేశాను అనమాట. ఈ యాంప్లిఫైర్ అయితే నీట్గా మనము రీమోడలింగ్ చేశాను అనమాట. మీరు ఒకసారి చూడండి ఏ విధంగా చేశాను ఏంటి అనేది. టోటల్గా అన్ని రిమూవ్ అయితే చేసుకున్నాను. ఇందులో ఉన్న వస్తువులన్నీ కూడా పనికొచ్చిన మాత్రమే నేను పెట్టుకున్నాను అనమాట. ఇంకేవైతే వేసాను అన్నది నేను మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడండి, అన్నీ కూడా ఇందులో ఉన్నట్టు పాత యాంప్లిఫైర్ అనమాట, 5.1. ఇది కూడా రిమోట్ సిస్టమేని. దీనికి వెడల్పుగా ఉండే క్యాబినెట్ అయితే ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే విశాలంగా ఉంటుంది, ఫ్రీగా నీట్గా ఉంటే స్పేర్స్ అన్ని లోన ఫిట్ చేసుకోవడానికి ఒక క్యాబినెట్ తీసుకున్నాను. దీనికి ఒక ప్యానల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది మన బ్రాండ్ ప్యానల్ అని, టెక్నికల్ కుమార్ మన బ్రాండ్ ప్యానల్ అయితే ఒకటి తీసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది అక్రిలిక్ ప్యానల్ అనమాట. స్ట్రాంగ్గా ఉంటుంది, క్లాస్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ప్యానల్ అయితే ఒకటి తీసుకున్నాను దీని ఫ్రంట్ సెక్షన్ కోసం. నెక్స్ట్ ఇది ఫ్యూటెక్ HDMI బోర్డు అనమాట, డాల్బీ DTS రీడ్ చేయడానికి. ఈ బోర్డు అనేది ఒకటి DTS కోసము, సౌండ్ ఎఫెక్ట్స్ కోసము ఈ బోర్డు అనేది నేను ఒకటి చాయిస్ చేశాను. వాటికి లేదు, ఆప్టికల్ కోయాక్సిల్ ARC 3 కలిపి ఉంటుందన్నమాట ఈ బోర్డు ఒకటి దానికి వేయాలని అనుకున్నాను. వీటికి మనం కట్ చేసి బ్యాక్ సైడ్ ప్లేట్ ఉంటుంది, నీట్గా ఉంటుందన్నమాట. 4 వైపులు కట్ చేసి ఫిట్ చేసేవచ్చు. తర్వాత దీనికి సంబంధించి రిమోట్ కిట్ అనేది మనము ఖచ్చితంగా ఒక రిమోట్ కిట్ అయితే యూజ్ చేస్తున్నాం. ఈ రిమోట్ కిట్ ఏంటంటే, ఫ్యూటెక్ బోర్డు ఆన్ చేసేటప్పుడు ఆన్ అవుతుంది, మళ్ళీ బ్లూటూత్ కానీ USB కానీ ఆన్ చేసేటప్పుడు HDMI బోర్డు ఆఫ్ అయిపోతుంది అనమాట. కేవలం ఈ రిమోట్ కిట్కి మాత్రమే ఇటువంటి ఆప్షన్ అయితే ఉంది. దానికోసమే నేను రిమోట్ కిట్ కూడా ఒకటి నేను కొత్తది వేసాను అనమాట. ఎందుకంటే వాళ్ళు USB డైలీ యూజ్ చేసేటప్పుడు ARC బోర్డు ఆన్లో ఉండడం ఎందుకని చెప్పేసి నేను అదైతే యూజ్ చేశాను. ఆ రిమోట్ కిట్ చాలా బాగుంటుంది. తర్వాత మన బ్రాండ్ టెక్నికల్ కుమార్ స్పీకర్ ప్రొటెక్షన్ అయితే నేను యూజ్ చేశాను, మీరు చూడొచ్చు. అంటే ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే, మనం యాంప్లిఫైర్ ఆన్ ఆఫ్ చేసేటప్పుడు సైలెంట్గా ఉంటుందన్నమాట, ఎటువంటి డిస్టర్బెన్స్ సౌండ్లు ఏం లేకుండా. వాటి కోసం అయితే నేను మన స్పీకర్ ప్రొటెక్షన్ అయితే వేశాను. సబ్వూఫర్ ఫిల్టర్ బోర్డ్ అయితే నేను ఒకటి యూజ్ చేశాను, ఎందుకంటే దానికి వేయవలసి వచ్చింది కాబట్టి. ఎందుకంటే 100 వాట్స్ కాబట్టి ఖచ్చితంగా సబ్వూఫర్ ఫిల్టర్ బోర్డ్ అనేది నేను యాడ్ చేశాను ఎక్స్ట్రా బేస్ కోసం. నెక్స్ట్ DC 12 వోల్ట్ ఫ్యాన్ అనమాట, కూలింగ్ కొరకు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే రీమోడలింగ్ అయిన తర్వాత అయితే ఈ మోడల్ ఈ విధంగా అయితే ఉంది. పవర్ ఆన్ ఆఫ్ చేసేటప్పుడు ఆ కస్టమర్ నేమ్ అయితే నేను యాడ్ చేశాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నవీన్ అని చెప్పేసి అతనికి చేశాను నేను. లుక్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట అటువంటి యాంప్లిఫైరు, మీరు చూడొచ్చు. అందులో ఉన్న పార్ట్లన్నీ కూడా మనం ఇందులో వేసి ఫిట్ చేసాం.
చూడొచ్చు ఇక్కడ మాస్టర్ వాల్యూమ్ రైట్ సైడ్. ఫ్రెండ్స్ మీరు లోపల చూసుకుంటే ఈ విధంగా ఉంది. నీట్గా వైరింగ్ అనేది అదే పాత పార్ట్లతో నీట్గా వైరింగ్ అనేది చేసాం. మనము ఫ్యాన్ తిన్నగా ఖచ్చితంగా హీట్ సింక్ బోర్డులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్లు అనమాట, 2 లెఫ్ట్ సైడ్ పక్క పక్కనే వేసాను. నెక్స్ట్ పవర్ సెక్షన్ కూడా 2 పక్క పక్కనే వేసాను. కూలింగ్ కోసం నీట్గా ఫ్యాన్ తిన్నగా ఉండేటట్లు నేను చూసుకుంటాను ప్రతి యాంప్లిఫైర్కి కూడా. బయట నుంచిగా ఎయిర్ అనేది లోపలికి రావడం వలన లోన ఫిలప్ అయ్యి బయటకు అనేది ఎయిర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది, కూలింగ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు రిమోట్ కిట్ అయితే ఈ విధంగా ఫిట్ చేసామన్నమాట. ట్రాన్స్ఫార్మర్కి దూరంగా ఫ్యూటెక్ బోర్డ్ ఒకటి వేసుకున్నాం. ఇందులో ఒక ఛానల్ 100 వాట్ అయితే వస్తుంది. సబూఫర్ కూడా అతను 10 ఇంచ్ సబూఫర్ వరకు యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే 100 వాట్ కాబట్టి. ఇక్కడ మన స్పీకర్ ప్రొటెక్షన్ కూడా నీట్గా వేసామన్నమాట. ఇది ఓవర్ హీట్ అయితే ఆటోమేటిక్గా సైలెంట్ మోడ్కి వెళ్ళిపోతుంది. అటువంటి స్పీకర్ ప్రొటెక్షన్ అయితే నేను యూజ్ చేశాను ఇందులో, మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ వర్క్ కొత్త ఐటమ్స్ వర్క్ ఉన్నప్పటికి కూడా అతను ప్రెజర్ చేయడం వలన నేను అతని మాట కొట్టలేక ఇది రీమోడలింగ్ చేయడానికి అయితే ఒప్పుకున్నాను. మనకు వర్క్ అనేది కంటిన్యూగా ఉంటుంది, బాగా ప్రెజర్ చేయడం వల్ల ఒప్పుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చేశాను. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు వాట్సాప్లో మీ యాంప్లిఫైర్ ఇన్సైడ్ ఫోటో, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫొటోస్ కానీ మీరు పంపిస్తే నేను అది చెక్ చేస్తాను, ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది మీకు రిప్లై ఇస్తానన్నమాట. రిప్లై అనేది స్పీడ్గా ఉండదు, కొద్దిగా లేట్గా ఉన్నా సరే ఖచ్చితంగా రిప్లై అనేది పక్కాగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు ఎంత నీట్గా అయితే ఉందో, మీరు చూసారా. పాత దానికి దీనికి చాలా తేడా అయితే ఉంది. సౌండ్ క్లారిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. కాకపోతే 12 ఇంచ్ సబూఫర్ అనేది సపోర్ట్ చేయదు. 10 ఇంచ్ సబూఫర్ అయితే 100 వాట్ పక్కాగా సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మనం HDMIRస్లో అయితే నేను టెస్ట్ చేశాను అనమాట. అదేవిధంగా యూఎస్బీలో కూడా పెట్టేసి నేను 1 డే మొత్తము టెస్ట్ చేస్తాను అనమాట. టెస్ట్ చేసిన తర్వాత అందులో ఇంకేదైనా ప్రాబ్లం ఏదైనా ఉండేటప్పుడు మనకి తెలుస్తుంది. దానికోసం అయితే నేను టెస్ట్ చేసి మరి ఇస్తాను, నీట్గా ప్యాక్ చేసి పంపిస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ విధంగా రీమోడలింగ్ చేయాలనుకుంటే నా వాట్సాప్కి మీ యాంప్లిఫైర్ ఇన్సైడ్ ఫోటో అనేది నాకు పంపించండి. ఎంత ఖర్చు అవుతుందని నేను ముందుగానే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.